డౌట్స్ అడగాలండి. నేను అందుకనే యాక్చువల్ గా ఒక 10 మినిట్స్ అర్లీగా క్లోజ్ చేశాను సార్. మాట్లాడండి సార్. అదే ఇప్పుడు కొంతమందికి పిల్లలు ఉంటారు కదండి, అది వాళ్ళ కర్మఫలమా లేకపోతే వాళ్ళ యేసోలు కూడా ఆమె గర్భాన్ని పుట్టదలుచుకోలేదా? అది అదేంటండి అది? అది ఎలా అంటే మనకు పూర్వజన్మ అది కూడా ఉంటుంది. సో మనం ధ్యానం చేసినప్పుడు మనకి ఎందుకు ఇంకా అవ్వట్లేదు ఏంటి అన్నది మనం కనెక్ట్ చేసుకోవచ్చండి. కనెక్ట్ చేసుకొని మనము ఆ హైయెస్ట్ సోల్ మనం సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఆ స్థితిలో ఉండాలి. మనమేమో మరి ఎలాంటి స్థితిలో ఉన్నాము అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. హైయెస్ట్ సోల్స్ రావాలి అంటే వాళ్ళకు పేరెంట్స్ నాన్ వెజ్ తినడం ఇష్టం ఉండదు, ఇలా అంతా ఉంటుందండి. అవన్నీ మనం ఏ స్థితిలో ఉన్నాము, మనం ఎలా ఉన్నాము, మనం రెడీగా ఉన్నామా వాళ్ళు వస్తే వాళ్ళకు ఇవ్వాల్సిన ఫ్రీడమ్ ఇవ్వడానికి, లేదు వాళ్ళు ఎలా ఆ సోల్ ప్లాన్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం అవకాశాన్ని ఇస్తున్నామా లేదా అన్న దానిపైన డిపెండ్ అవుతుందండి. అందుకని ఇక్కడ ఆ, ఆ, అమ్మ కావాలనుకున్న వాళ్ళు, నాన్న కావాలనుకున్న వాళ్ళు ఇద్దరు కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలి. ఇద్దరు కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. ఇద్దరు కూడా ప్రతి నిత్యం వాళ్ళు ఆ ధ్యానం ద్వారా వాళ్ళ స్థితిని ఔన్నత్యపరుచుకుంటూ వాళ్ళు చెప్పుకోవాలి, మేము రెడీగా ఉన్నాము. మరి రెడీగా ఉన్నామని బేబీ అవ్వడానికి తర్వాత మళ్ళీ చేంజెస్ చేసుకోవడం అలా కాదండి. కంప్లీట్ తను పుట్టిన తర్వాత కంప్లీట్ ఆ లైఫ్ మొత్తం రెడీగా ఉన్నాను నేను, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాంటి వాతావరణం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకోవాలండి. వాళ్ళు అలా చెప్పుకొని ఆ స్థితిలో ఉండాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేను గౌతమిని మాట్లాడుతున్నాను. అయితే యాక్చువల్ గా మేడం మీరు చెప్పారు తల్లి గర్భంలో పిల్లలు ఆత్మగా ఉన్నప్పుడే పేరెంట్స్ ని సెలెక్ట్ చేసుకొని ఆ గర్భంలో ఉంటారు అని చెప్పేసి. అయితే మేడం 9 months అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు తీసుకెళ్లటము అలా కాకుండా తర్వాత మ్యారేజ్ కొంచెం పిల్లలు ఎదిగిన తర్వాత సమ్ మెరైటల్ డిస్టర్బెన్సెస్ వల్ల, లేదు అంటే హస్బెండ్ లాస్ వల్ల పిల్లలు ఒక వేరే పేరెంట్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ మెరైటల్ డిస్టర్బెన్స్ అప్పుడు ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే ఇద్దరు పేరెంట్స్ మారిపోతారు. లేకపోతే ఏదైనా హస్బెండ్ లాస్ ఆర్ వైఫ్ లాస్ అలా ఉన్నప్పుడు ఒక పేరెంట్ సేమ్ ఉంటారు, ఒక పేరెంట్ మారిపోతుంటారు. సో అది ఎలా జరుగుతుంది అనేది నాకు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ముందైతే మెరైటల్ డిస్టర్బెన్సెస్ అన్నవి ఎప్పుడూ ఉండేవే కాదండి. ఈ మధ్యనే ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఈ మధ్యన ఎందుకు చూస్తున్నాం అంటే ఎగైన్ వాళ్ళు ఏ పేరెంట్స్ అయితే విడిపోవాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఆ ఆధ్యాత్మిక పోషణ అన్నది జరగకపోవడం వల్ల ఆ డిస్టర్బెన్సెస్ అన్నది క్రియేట్ అవుతున్నాయండి. ఇవన్నీ కూడా తగ్గించాలనే కదా స్పిరిచువల్ పేరెంటింగ్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏమంటే ఆ సోల్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటుందో ఎలాంటి అనుభవాలు పొందాలనుకుంటుంది అది కూడా రాసుకుంటుంది. అండ్ పేరెంట్ అగైన్ మనకు బేబీ ఏదైతే సోల్ గా మనకు సోల్ ఏ బేబీ అయితే రావాలనుకుంటుందో మన ఒక సోల్ ప్లాన్, మన ఒక సోల్ క్రైటీరియా ఏదైతే ఉంటుందో అది కూడా ఉంటుంది కదండి. సో ఇక్కడ అమ్మా నాన్నల వాళ్ళ సోల్ ప్రణాళిక, బేబీ యొక్క సోల్ ప్రణాళిక అవి కూడా ఉంటాయి కదండి. సో దాని ప్రకారంగా పరిస్థితులు అన్నవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఇంకొకటి ఏమంటే ఇలాంటి సిచ్యుయేషన్స్, ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఎలా అవుతున్నాయంటే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం లేకపోవడం వల్ల, లేకపోతే ఎరుకతో లేకపోవడం వల్ల, లేకపోతే ఈ ఒక సెన్సిటివిటీ అన్నది చాలా తగ్గిపోయిందండి ఇప్పట్లో. ఎందుకు అంటే ఈ ఈ ఇలాంటి ఎన్విరాన్మెంట్స్ అన్నవి కూడా కంప్లీట్ గా వెళ్ళిపోవడం వల్ల. కానీ మనం ఈ మన పిరమిడ్ మాస్టర్స్, పిఎస్ఎస్ఎం ఫ్యామిలీ మెంబర్స్ మనం ఇలా చూస్తున్నామంటే ఎంటైర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇవి ఏవైతే వానిష్ అయ్యాయో అవన్నీ కూడా రీఎస్టాబ్లిష్ చేయడమే కదండి. థ్యాంక్ యూ మేడం. అంటే నా డౌట్ ఏంటంటే లైక్ హస్బెండ్ లాస్ అనేది ఒక పేరెంట్ చేంజ్ అవుతూ ఉంటారు లేదా అడాప్ట్ చేసుకుంటూ ఉంటారు. సో పిల్లలు ఆత్మలే సెలెక్ట్ చేసుకుంటాయా పేరెంట్స్? అలా సెలెక్ట్ చేసుకోవడం వల్లే బిఫోర్ గా ఇలా జరుగుతాయా అనేది? అది సోల్ ప్లాన్ పైన వెళ్తుందండి. ఎలాంటి ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ నేను ఇక్కడ పొందాలనుకుంటున్నాను దాని మీద ఉంటుందండి అదండి. థ్యాంక్ యూ మేడం. మేడం ఇంకొకటి, సార్
ఇప్పుడు మనము ఎంత పాజిటివ్ గా చెప్పినా, సపోజ్ ధ్యానం చేయమని చెప్పినా, ఏదైనా చెప్పనండి, దానికి నెగిటివ్ రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇంట్లోనైనా ఎక్కడైనా. దాన్ని ఓవర్కమ్ చేయడం ఎట్లా మేడం? సార్ చెప్పే వరకు మన బాధ్యత. వాళ్ళు చేస్తారా చేయరా అన్నది ఎక్స్పెక్ట్ చేయకూడదు సార్ మనం. నో జీరో. ఎక్స్పెక్ట్ చేయడం అని కాదు, జస్ట్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఒక పర్సన్ తీసుకున్నారనుకోండి, మనం ఏది చెప్పినా, అంటే ఒక పిల్లల విషయంలో కావచ్చు, ఇంకా ఇతరుల విషయంలో, ఎవరి విషయంలోనైనా, ఇప్పుడు ఇది వీళ్ళెందుకు, ఇది ఎందుకు కర్మ, అట్లా అని ఎప్పటికీ అంటే నెగిటివ్ థాట్స్, నెగిటివ్ వర్డ్స్ వాడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు. వాళ్ళని మనం ఆధ్యాత్మిక ధ్యానంలోకి తీసుకురావాలంటే చేయాల్సిన ఏమన్నా ఉంటాయా మేడం? ప్రతినిత్యం వాళ్ళకి చెప్పడం అంతే సార్. ఏదో ఒక టైంలో వాళ్ళు ఆ మార్గంలో ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు నాదే ఎగ్జాంపుల్ చెప్పాను అనుకోండి. మా ఇంట్లో ఫస్ట్ స్టార్ట్ అయింది నేను ఒక్కతే మెడిటేటర్ అన్నమాట. మా వారు గాని, మా అత్త మామలు వాళ్ళు గాని ఎవరు కూడా మెడిటేషన్‌లో లేరు. నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఫోర్స్ చేయలేదు. రండి ధ్యానం చేయండి అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు. కానీ ప్రతినిత్యం వాళ్ళతో ఇది డిస్కస్ చేసేదాన్ని. అంటే ఎలా జరుగుతుంది, ఏంటి ప్రతిదీ డిస్కస్ చేసేదాన్ని. కానీ ఎప్పుడు కూడా ఫోర్స్ చేయలేదు వాళ్ళని. అండ్ నెమ్మదిగా ఆల్మోస్ట్ 1.5 ఇయర్ తర్వాత నాతో పాటు పిరమిడ్ వ్యాలీకి రావడం గానీ, లేదా కడతాలకి రావడం గానీ, ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేశారు. సో నెమ్మదిగా అవుతుంది అది. అవన్నీ కూడా మనం చెప్పిన వెంటనే వినాలని లేదు. ఎందుకంటే వాళ్ళ కర్మ ఫలాలు, వాళ్ళ ఉన్న స్థితి అవన్నీ కూడా ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. ప్రతినిత్యం చెప్తూ ఉండాలి. చెప్పడం మన పని. వాళ్ళు దాని నుంచి ఎప్పుడు బయటకు వస్తారు ఏంటి అన్నది వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది అది. అండ్ నేనేం చెప్పినా కూడా వాళ్ళు నెగిటివ్ గానే రిసీవ్ చేసుకుంటున్నారు, నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. మనం ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అన్నది మన కర్తవ్యం మనం చెప్పడం. పాటించడం, పాటించకపోవడం వాళ్ళకి వదిలేసింది అంతే. ఓకే. అలాగే ఈరోజు క్లాస్ ని కూడా శివ సార్ని పెట్టమనండి. నాకు కొంచెము మా ఆవు లేగా వేసింది అయితే దాన్ని చూసుకుంటూ ఉండిపోయాను. అంటే ధ్యానం వరకు ఉన్నాను, తర్వాత క్లాస్ విషయంలో కొంచెం దాన్ని పాలు అంటే అవి చేయడం గ్రూప్ లో వస్తుంది సార్, లింక్ గ్రూప్ లో వస్తుంది, మీరు చూసుకోవచ్చు. పిల్లలు ఎక్కడ డిస్టర్బ్ గా ఉండరండి, మనమే డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తే చాలు. మనమే ఏయో మనసులో పెట్టుకొని వాళ్ళ ఇలా ఉన్నారు, ఈ ఏజ్ లో ఇలా గొడవ చేస్తున్నారు. పిల్లల విషయంలో కాదు సార్ నేను అనేది, అన్ని తెలిసిన వాళ్ళ విషయంలో. సురేష్ గారు, నేను కామన్ గా చెప్తున్నాను. మనం ఆ ఏజ్ లో ఇప్పుడు వాళ్ళకన్నా దారుణంగా ఉంటాం. మనం పిల్లల్ని ట్రీట్ చేసేటప్పుడు ఆ ఏజ్ లోకి వెళ్ళి ట్రీట్ చేయాలి. అంతేగాని మనం 35 లో ఉంటాం, వాళ్ళు 5 లో ఉంటారు. 35 5కి ఎక్కడ కంపారిజన్ చెప్పండి? ఎప్పుడైనా మన ఇంట్లో పిల్లల్ని ట్రీట్ చేసేటప్పుడు మనం ఆ ఏజ్ లోకి వెళ్ళాలి. ఆ ఏజ్ లోకి వెళ్ళినప్పుడు అబ్బా వీడు నాకన్నా బాగున్నాడురా అని మీకే ముచ్చటొచ్చి ముద్దు పెట్టుకుంటారు. సో కాబట్టి వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసి కొంచెం మెడిటేషన్ చేస్తే చాలు. ఇంకెక్కువ ఓవర్ గా కేర్ తీసుకునే ఏం అవసరం లేదు. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ అడగాలి. ఏంది పిలుస్తున్నావు? ఎవరు పిలవట్లేదమ్మా, మ్యూట్ చేసుకోండి. అడగండి, మంచి సెషన్ ఇది. స్పిరిచువల్ పేరెంటింగ్ అని వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళే మీ పటేలమ్మ వాళ్ళే పడి పొరకలన్నీ చీరుకుంటారు. మ్యూట్ చేసుకుంటారా? ఆ కుమ్మరోడు తీసి బయట వేస్తే ఇగో 12 కట్టగా. మామగారు మీరు మ్యూట్ చేసుకోవాలి. సుదీక్ష సరే సరే వేరు సుదీక్ష పెట్టినావు. నేత్ర మేడం, సార్, శ్రీకృష్ణ భగవానుడు దేవకి వసుదేవులకు అందుకే బయట నిర్ణయించుకున్నారు. అంటే సోలు, అతని సోలు, మన భగవంతుని సోలు ఆ నిర్ణయం తీసుకున్నది. మామూలు వ్యక్తులకు తల్లిదండ్రులను ఎంచుకునే అవకాశం ఉంటది మామూలు జీవులకు? ఖచ్చితంగా సార్. ప్రతి ఒక్కరు కూడా, మనం అందరూ కూడా శ్రీకృష్ణ భగవంతున ఒక ఆత్మస్వరూపులమే.
మనం అందరం కూడా దేవుళ్ళమే. మనం కూడాను ప్రతినిత్యం మన తల్లిదండ్రులు ఇప్పుడు ఏమి మనం చూస్తున్నామో ప్రతి ఒక్క సోల్ ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని మీరు ఎంచుకునే వాళ్ళ దగ్గరకు వచ్చారు. నేను మా తల్లిదండ్రులు వాళ్ళని ఎంచుకునే నేను వచ్చాను ఇక్కడికి. ప్రతి ఒక్క సోల్ కూడా వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళు ఎలాంటి ఫ్యామిలీలో ఉండాలి ఏంటి అదంతా కూడా తన సోల్ ప్రకారంగా తను ఎంచుకునే వస్తుంది సార్. అంటే అట్లాంటి రుణానుబంధ రూపేణ పతి పత్ని సుత్తాలయ అని అన్నారు కదా, ఆ అవును. రుణానుబంధం ఉంటది కానీ ఒక సోల్ ఎన్నుకోవడం అనేది సాధ్యమా ఆ అని రుణానుబంధం నుండేనే కదా సార్ ఆ సోల్ అన్నది ఎన్నుకోవడం అన్నది హలో జరుగుతుంది. ఆ హలో సోల్ ఆత్మ ప్రణాళిక అని అన్నాం కదా. ఆత్మ ప్రణాళిక అంటే ఏంటి? ఆత్మ ప్రణాళిక ఎలా రాసుకుంటుంది? ఆత్మ ప్రణాళిక నా పూర్వజన్మ కర్మలేంటి, నేను వాటిని అక్కడితో దగ్ధం చేసుకోవాలంటే నేను ఎలాంటి అనుభవాలు పొందాలి, ఎలాంటి పేరెంట్స్ ని నేను సెలెక్ట్ చేసుకుంటే ఆ కర్మని దగ్ధం చేసుకోగల అవకాశం నాకు వస్తుంది. ఇలా ఆత్మ ప్రణాళిక రాసుకుంటుంది. ప్రతి ఒక్క సోల్ కు ఆకాశిక్ రికార్డ్స్ అన్నది ఉంటుంది. మనకు తెలుసు మనం ఏం చేసినా అది మనకు తెలుసో లేదో తెలియకో ఏం జరిగినా కూడా ప్రతి ఒక్క సోల్ది కూడా అవన్నీ కూడా ఆకాశిక్ రికార్డ్స్ లో ఉంటాయి. హయ్యర్ మాస్టర్స్ మనకు ఆకాశిక్ రికార్డ్స్ మనం రెఫర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తూ మనం ఎలా రాసుకోవచ్చు అన్నది హెల్ప్ చేస్తాయి. రాసుకోవడానికి మనమే రాసుకుంటాము కానీ ఒక జ్ఞానాన్ని అందిస్తారు అంతే. మనమే రాసుకుంటాం. మనం రాసుకునేటప్పుడు సో పలానా కర్మ నేను చేశాను, పలానా కర్మ నా నుండి జరిగింది, సో ఇది దగ్ధం అవ్వాలంటే నేను ఎలాంటి అనుభవం పొందాలి, ఇవన్నీ కూడా మనం ఏమది రాసుకునే అక్కడే పేరెంట్స్ ని అంటే మన తల్లి ఎవరు మన తండ్రి ఎవరు అన్నది సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ రుణానుబంధం అని మీరు అన్నారు కదా, కర్మ దగ్ధం చేసుకోవాలంటే ఆ ఒక రిలేటివిటీ అన్నది ఉంటేనే కదా ఇక్కడ అయ్యేది. రుణానుబంధం అన్న కర్మ దగ్ధం చేసుకోవాలన్నా కూడా ఆ ఒక కర్మబంధం నుంచే కదా ఈ రుణానుబంధం అన్నది వచ్చింది. మరి అందుకని ప్రతి ఒక్క సోల్ కూడా తన తల్లిదండ్రి సోల్స్ ని సెలెక్ట్ చేసుకుంటుంది సార్. థ్యాంక్ యూ మేడం. ఇంకా క్వశ్చన్ అడగాలి. మరి ఇవన్నీ మనం ఎలా తెలుసుకుంటాం మ్యామ్? ఇవన్నీ మనం ఎలా తెలుసుకుంటాం మ్యామ్? ఇవన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ ధ్యాన సాధన చేస్తూ మన సోల్ కి కనెక్ట్ అయినప్పుడు ఇవన్నీ కూడా తెలుస్తాయండి మనకు. అంటే ఇవి తెలుసుకోవాలని ఆలోచిస్తుంటే అదొక రకమైన ఫీలింగ్స్. అంటే మెడిటేషన్ చేసినప్పుడు కూడా నిన్న ఈవినింగ్ మెడిటేషన్ చేస్తుంటే అలా అదొక రకమైన నెగిటివ్ థాట్స్ అవన్నీ వస్తూ అలా ఉన్నాయి మ్యామ్. అంతని నెగిటివ్ థాట్స్ వస్తున్నాయంటే మీలో ఉన్నవన్నీ కూడా క్లెన్స్ అయి బయటకు వెళ్ళిపోతున్నాయి. మీకు అవసరం లేనివన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో ఎన్ని ఎక్కువ సమస్యలు, ఎంత ఎక్కువ నెగిటివ్ థాట్స్, ఎంత ఎక్కువ అనారోగ్యం ఏదున్నా కూడా అంత ఎక్కువ ధ్యాన సాధన చేయడం అంతే సొల్యూషన్. ఇంకా వేరే ఏం లేదు. ఇవన్నీ కూడా మీరు ధ్యానం సాధన చేస్తూ బాడీ, సోల్, మైండ్, మనసు అన్ని క్లెన్స్ అవుతూ మనం ప్రతినిత్యం మనల్ని గమనించుకుని నిన్నటి కంటే ఇవాళ ఒక అడుగు ముందేసాం, ఇవాళ కంటే రేపు ఇంకో అడుగు ముందుకేస్తాం. కానీ సాధన మాత్రం ఎప్పటికీ ఆగకూడదు. అలా సాధన చేస్తూ ఉంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మనం పై మెట్టుకు వెళ్తూ ఉంటాం. అండ్ ఆ ప్రయాణంలో ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇంకేమంటే కర్మబంధనం దీనికంటే చాలా అత్యద్భుతమైంది ఆత్మ సంస్కారం. ఆత్మ సంస్కారం ఉందంటే ఆ కర్మల నుంచి వచ్చే ఒక ఫలాలు ఉంటాయి కదా, వాటిని మనం అనుభవించాల్సిన అవసరమే లేదు. కర్మ దగ్ధం అన్నది అవుతుంది ఎప్పుడు ఆత్మ అంత ఎక్కువ సంస్కారాన్ని పొందినప్పుడు. శ్రీకృష్ణ భగవానుడు ఆ ఒక జన్మలో ఎన్నో చేశాడు. ఆ కర్మ ఫలాలు మరి ఎలాగా అంటే తను ఏవైతే అనుభవించాలనుకున్నాడో వాటిని ఉంచుకున్నాడు. ఇంకా అన్ని కూడా అక్కడికక్కడే కర్మదగ్ధం అన్నది చేసుకున్నాడు. ఎందుకు అంటే తను యోగీశ్వరుడు.
అంటే అంత అత్యున్నతమైన ఆత్మస్థితిలో శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. మనం అలా యోగీశ్వరులాగా మనం జీవించాలి. ఆ జీవించాలి అంటే ప్రతినిత్యం ధ్యాన సాధన ఖచ్చితం. కృష్ణ భగవానుడు రోజు ఏం చేసేవారు, ఆంజనేయుడు రోజు ఏం చేసేవారు అంటే ధ్యానమే చేసేవారు. ఈశ్వరుడు రోజు ఏం చేస్తున్నాడు, ధ్యానమే చేస్తున్నాడు. ధ్యానం చేస్తూ 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 వాళ్ళ స్థితిని వాళ్ళు ఔన్నత్యపరుచుకుంటున్నారు. అలాంటి పరమాత్మ స్థితికి మనం చేరుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే ధ్యాన సాధనే చేయాలి. ఈ ధ్యాన సాధన చేసేటప్పుడు ప్రతిదీ కూడా మనకు పెద్ద డిస్టర్బెన్స్ మనకి ఏంటంటే పెద్ద కల్ప్రిట్ అనే అంటానండి నేనైతే. ఏంటి అంటే మన బ్రెయిన్ ఎలాగంటే మనం ఏది మంచిది చేయాలనుకుంటామో దాన్ని ఆపేస్తుంది. ఏది మనకు అనవసరమైందో, మన దేహానికి, మన మనసుకి లేదా మన ఆత్మకి ఏది అనవసరమైందో దాని వైపు లాగేస్తుంది. చిన్నగా ఉదాహరణ చెప్పాలంటే ఒక తిండి పదార్థంలోనే ఉదాహరణ తీసుకోవాలంటే తరకారి కూరగాయలు లేదా ఈ పళ్ళు, పలహారాలు ఇవన్నీ కూడా మంచివి సేవించడం. కానీ అవి సేవించాలి అని మనం కూర్చున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏదో వికారంగా అనిపించినట్టు, వాంతి వచ్చేసినట్టు ఇలా అన్ని అనిపిస్తుంది. నిజంగా మన బాడీని యాక్సెప్ట్ చేయకపోవడం అంటే కాదు, మన బ్రెయిన్ ఇది సిగ్నల్స్ వస్తుంది, తినొద్దు తినొద్దు అని. అదే ఏ గోబీనో లేకపోతే ఇంకేదోనో తినాలంటే ఇంకో ప్లేట్ అని తినేస్తాం. అంటే మన దేహానికి అది మంచిది కాదు, కానీ మెదడు అటువైపు ఆకర్షిస్తూ ఉంటుంది. సో ధ్యాన సాధన చేసేటప్పుడు ఇదేనండి జరిగేది ఎక్కువ. లేసేయ్, కూర్చో మాకు ఎక్కువసేపు, లేవు 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 అన్నట్టుగా. ఎందుకు అంటే ఆ మెదడుని మనం ముందు ట్రైన్ చేయడం గాని, లేదంటే సరిగ్గా ఆ ధ్యాన సాధన అన్నది చేస్తున్నప్పుడు బియాండ్ దిస్ అంటే ఈ ఒక మినిట్ ఇలా డిస్టర్బెన్స్ ఉందా, నేను దీన్ని దాటితే సరే ఆ ఒక స్థితికి చేరుకుంటాను. ఇలాగ ప్రతినిత్యం మనం ధ్యానం చేయడానికి మనకి చాలా ఎక్కువ టూల్స్ ఉన్నాయండి. అఫర్మేషన్స్ చేసుకోవడం గాని, లేదంటే పిరమిడ్ ని వాడటం గాని. అఫర్మేషన్ ధ్యానం చేసేటప్పుడు కూర్చోవడానికంటే ముందు నేను ఖచ్చితంగా ఒక 1 hour నేను ధ్యానం ఖచ్చితంగా చేస్తాను. ధ్యానం ద్వారా నేను మంచిదే పొందుతాను. ధ్యానం ద్వారా నాలో అనవసరమైనవన్నీ కూడా ఖచ్చితంగా నా నుండి బయటకు వెళ్ళిపోవాలి. ఇలాగా ప్రతినిత్యం మంచి మంచి అఫర్మేషన్స్ మనం చేసుకుంటూ, లేదా మనసులో అనుకోవడానికి అవ్వట్లేదు అంటే ఒక 10 నుంచి 11 సార్లు ఒక బుక్ లో రాసుకోవడం గాని, ఇలా అఫర్మేషన్స్ చేసుకుంటూ మనం ధ్యానం చేస్తున్నామంటే ఖచ్చితంగా రిజల్ట్స్ ని మనం గమనిస్తామండి. అండ్ ఏదైనా సరే మనకు మంచిది అవ్వచ్చు, లేదా నాకు ఇది అవసరం లేదు, ఇలాంటి నా జీవనంలో ఉంది, నేను దీని నుంచి బయటపడాలి, దేనికైనా సరే ధ్యానమే సరైన మార్గం. ధ్యానం ద్వారా ప్రతిదీ కూడా మనం పొందగలుగుతామండి. శ్రీనివాస్ రెడ్డి గారు మ్యూట్ చేసుకోండి. మ్యూట్ ఉంది సార్. అవులే సార్, మీరు మాట్లాడుతుంటే మాకు ఇక్కడ వినపడతా ఉన్నాయి. అదే ఏం లేదు, చిన్న ప్రశ్న వేద్దామని. ఎందుకని ఆల్రెడీ డయాలసిస్ జరుగుతుంది. అడగండి. మాకు చెప్తారేమోనని చేసే సార్. ఇప్పుడు డయాలసిస్ సంబంధించి మెడిటేషన్ తో పాటు డయాలసిస్ పేషెంట్స్ ఏ కషాయాలు తీసుకోవాలనేది కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పాం. నేను అది చూడలేదు సార్, అందువల్ల నాకు డే బై డే ఉంది ఇక్కడ, అందువల్ల చూడలేదు. డయాలసిస్ ఇప్పుడు ఆల్రెడీ డయాలసిస్ లో ఉన్నా. మార్నింగ్ వెళ్తారా? 4:30కి వచ్చేస్తాం. ఓకే నేను మళ్ళీ చెప్తానండి. ఓకే సార్, పర్లేదు. సరే మ్యూట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే. ఇంకా ఎనీ క్వశ్చన్స్, స్పిరిచువల్ గా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. మేడం మ్యామ్ చెప్పండి. మేము ధ్యానం చేసేటప్పుడు నాకు అంటే జస్ట్ 2-3 టైమ్స్ ఇట్లా ఆలోచనలు వచ్చినట్టు, కానీ మిగతా వాళ్ళందరూ చెప్పినట్టు ఇట్లా మాకు ఇట్లా గురువులు రావడము, అట్లా పిరమిడ్ రావడము అలాంటివి ఏమీ జరగట్లేదు. మాకేమీ జరగట్లేదు అని మీరు దాని గురించి ఆలోచించిన అవసరం లేదు. అది స్థితి మనం సాధన చేస్తుంటాం కదా, చేస్తూ చేస్తూ అలాంటి అనుభవాలు పొందుతాము. అండ్ నేను ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాను, నేను చాలా హ్యాపీగా ఉంది, నేను మెడిటేషన్ లో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నేను మెడిటేషన్ లో మాస్టర్స్ తో కనెక్ట్ అవ్వాలి, నేను మెడిటేషన్ లో నా థర్డ్ ఐ ఓపెన్ చేసుకోవాలి, ఇలాంటి
ఒక ప్రోగ్రెస్ మనం చూడాలనుకుంటున్నామంటే బ్రహ్మముహూర్తంలో ధ్యానం సాధన కనీసం రోజుకు 3 నుంచి 4 గంటలు ధ్యాన సాధన ఖచ్చితంగా చేస్తే మీరు అలాంటి అనుభవాలు పొందడం అన్నది జరుగుతుందండి. బ్రహ్మముహూర్తం అంటే ఒక 3 నుంచి 6 దాకా మనము ధ్యాన సాధన చేస్తూ నైట్ మళ్ళీ పున్నమి రోజులన ఎక్కువగా మెడిటేషన్ యూస్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం మన ఆత్మస్థితిని మన ధ్యాన స్థితిని ఔన్నత్యపరచుకోవడానికి అవుతుంది. అలాంటప్పుడు మనకు అలాంటి అనుభవాలు అన్నది మనము గమనించవచ్చు. మరి అలాగే ఏ అనుభవం అవ్వకపోయినా కూడా అసలు దాని గురించి టెన్షన్ తీసుకోవడం కానీ లేకపోతే ఈ ఫలానా వాళ్ళకు ఇలా అవుతున్నాయి నాకు అవ్వట్లేదు అన్న ఒక ఇది వద్దండి. ఎందుకంటే మనం ఏ స్థితిలో ఉంటామో ఆ స్థితిని బట్టి మనకు ఎక్స్పీరియన్సెస్ అన్నది అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. చాలా గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు, అంటే చాలా ఏళ్ల నుంచి ఉన్నారు. వాళ్ళకు థర్డ్ ఐ విజన్స్ లేవు. అరే నేను ఇంత గ్రేట్ మాస్టర్ని కదా, నాకు థర్డ్ ఐ విజన్స్ లేవు ఎందుకు అనుకోవడం లేదండి. మన ఆత్మస్థితి ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన ఈ ధ్యాన ప్రయాణం అన్నది జరుగుతూ ఉంటుందండి. అండ్ ఆత్మస్థితిని మళ్ళీ పెంపొందించుకోవాలంటే ఖచ్చితంగా ధ్యాన మార్గంలో ఉండాలి. బట్ డే 1 నుంచి నాకు మాత్రం అంటే కూర్చోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు మేడం. నేను ఎవ్రీడే మార్నింగ్ మళ్ళీ ఈవినింగ్ కూడా 1 అవర్ చేస్తాను. బట్ కాకపోతే నాకు కూర్చోవడము ఇట్లా తొందరగా ఇంకా అయిపోతే బాగుండు అలాంటి ఏమీ లేదు. బట్ కాకపోతే నాకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ రావడం లేదు. బట్ అలాగని థాట్స్ కూడా ఎక్కువ ఏం రావడం లేదు. ఏదో ఒకసారి వస్తుంది మళ్ళీ వెంటనే లేదు నేను శ్వాస మీద పెట్టేయాలి కదా అని మళ్ళీ ఇటు వచ్చేసి శ్వాసను అబ్జర్వ్ చేయడం, ఒక 10 నిమిషాలు చేయగానే మళ్ళీ ఏదైనా రాగానే లేదు మళ్ళీ అని ఇటు చేస్తున్నాను. అది అంతవరకు అయితే ఓకే ఉంది. ప్రతినిత్యం సంతోషంగా ఉన్నారు కదండి, అదే చాలా అమితమైన ఒక అనుభవం అండి. ప్రతిదీ ఎన్నో చిన్న చిన్న అనుభవాలన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాము. వాటిని ఏరొకతో ఉండి గమనించడం అంతే. గమనించామా అద్భుతాలన్నీ ఎలా జరుగుతున్నాయి అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. ఎరుకతో లేవంటే గమనించలేదంటే నాకేం అనుభవం రాలేదే అన్నట్టుగా ఉంటుందండి. అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం ఉన్నారా సార్? మేడం వెళ్ళిపోయారు మేడం కాలేజ్కి. మీరు స్కూల్కి వెళ్ళలేదు ఇంకా? గీత మేడం ఇవ్వలేదు. ఉన్నాను సార్. నేను 8:15 అట్లా బయలుదేరుతాను సార్. బస్ అప్పుడు రెడీ అయి ఉంటాను 4:30కి. రేపు ఉంటారు మేడం, రేపు అడగొచ్చు డౌట్స్. మేడం సైన్ అవుట్ చేస్తారు. ఏం లేదు సార్, మీరు కూడా చెప్పొచ్చు. ఎంత మౌనంగా ఉండాలనుకున్నా ఉండలేకపోతున్నాను. దానికి ఏమన్నా టెక్నిక్ ఉందా చెప్తారా? మౌనం అంటే మనకి సాధన పెరిగే కొంది, ఈ నాలెడ్జ్ రిసీవ్ చేసుకునే కొంది ఆటోమేటిక్ మౌనం వస్తుంది మేడం. ఏదైనా జ్ఞానం ద్వారా, సాధన ద్వారా, మాటల ద్వారా ఏది రాదు. అదే ఆ టాపిక్ వచ్చినప్పుడు ఆ సందర్భంలో మీరు స్కూల్కి వెళ్ళి మౌనంగా ఉండలేరు. స్కూల్లో మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడాలి. మాట్లాడే కాడ మౌనంగా ఉండకూడదు. మాట్లాడకూడదు. ఏం మేడం? అసలు ఒక టాపిక్ తీసుకున్నానంటే ఇంకా అట్లా వెళ్ళిపోతుంటాం. అది కట్ చేద్దాము మౌనంగా ఉందాము అనుకుంటే అసలు సాధ్యం కావట్లేదు. అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే మనం సాధన ద్వారా. ఇప్పుడు మనం క్లాస్కి అటెండ్ అవుతా ఉన్నాం, కొన్ని మార్పులు వస్తూ ఉన్నాయి, ఇంకా కొన్ని మార్పులు తెచ్చుకోవాలి ప్రయత్నం చేస్తున్నాం. కానీ అవి మార్పులు తెచ్చుకునే మార్గంలో రావట్లేదని మీరు నిరుత్సాహపడద్దు. ఆ మార్పు ఖచ్చితంగా వస్తుంది. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఈ మార్పు ఎప్పుడు వస్తుందంటే సాధనలో స్థితప్రజ్ఞత, తర్వాత డ్యూయల్ మైండ్. అంటే ఇక్కడ ఒకటి తెలుసుకుంటాము, బయట ఒకటి చూస్తూ ఉంటాము. ఈ రెండింటి కంపారిజన్ ఉండకూడదు. ఈ రెండింటి కంపారిజన్ ఉన్నప్పుడు కూడా మనకి సాధనలో స్థితప్రజ్ఞత రాదు, మన మైండ్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ రావు. అందుకని మనం బయట చూసేదాన్ని సాక్షిగా చూడాలి, సాధన సత్యం అని భావించాలి. ఎందుకంటే ధ్యానం అనేది ఈరోజు మనం ఏదో చెప్పేది కాదు. వెనకటి నుంచి మన భారతీయ సనాతన ధర్మంలో, మన ఇండియన్ కల్చర్లో ఇదంతా, ఈ విశ్వం అంతా నడుస్తుంది కూడా సైన్స్ ఆఫ్ మెడిటేషన్ మీదే. విశ్వాంతరాల్లో కూడా ఈ సాధన యొక్క రహస్యాల ద్వారా ఈ విశ్వం అంతా ఈరోజు నడుస్తూ ఉంది. ఋషులు కానీ, మహర్షులు కానీ, యోగులు కానీ, ఎంతోమంది మహానుభావులు మనకు ఎన్నో రకాలుగా సాధన గురించి చెప్పారు. అందుకని ఎప్పుడు కూడా సాధన మార్గంలో డ్యూయల్ మైండ్ ఉండకూడదు. డ్యూయల్ మైండ్ తర్వాత ఇంకోటి లాజికల్ థింకింగ్. అంటే లాజికల్ థింకింగ్ రావాలంటే
ఖచ్చితంగా అదే లాజికల్ చెప్తుంది. థింకింగ్ ఇప్పుడు మీరు అడుగుతారు A+B² ఎలా వచ్చిందంటే నేను చెప్తా A+B ఇంటూ A+B వేసుకుంటే A ఇంటూ A స్క్వేర్. అక్కడ మీకు ఒకటి క్లారిటీ వస్తుంది. అది ఫిజికల్ గా ప్రూవ్ చేసేది. స్పిరిచువల్ జర్నీస్ అనేది మన అంతరాల్లో నుంచి వచ్చే ఎక్స్పీరియన్స్ ఇవి. అర్థమైందా? ఒకళ్ళ అనుభవాలు ఒకళ్ళకి రావు, ఒకళ్ళ తత్వాలు ఒకళ్ళకి రావు. ఆధ్యాత్మికతలో డిఫరెంట్ అనుభవాలు వస్తా ఉంటాయి. ఏమి అనుభవాలు రావు. సో ఇదంతా కూడా ఒక పెద్ద ఇది ఒక ఇన్ఫినిటీ సబ్జెక్ట్ అన్నమాట. దీనికి ఎండ్ అనేది లేదు. కాబట్టి మనం ప్రతిరోజు మనం చేయాల్సింది ఏంటంటే భౌతికంగా జరిగేదాన్ని అబ్జర్వ్ చేయాలి. ఆ అబ్జర్వేషన్ మనం ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నామో అక్కడ ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఫర్ సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మీరు స్కూల్కి వెళ్తున్నారు, పిల్లలకి చెప్తారు, వాళ్ళు వింటలేదు అని మీరు మదన పడతా ఉన్నారు. కానీ అలా మదన పడొద్దు. వాళ్ళగా యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసి మీరేం చేయాలి అక్కడ చేయండి, వదిలేసేయండి. ఇంకా అక్కడ రిజల్ట్ గురించి ఎక్స్పెక్టేషన్ వద్దు. భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్పాడు. తామరాకు రిజల్ట్ అంతే కదా మేడం. ఇప్పుడు ఒక లెక్చరర్ ఉన్నాడు, అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది, ఎంసెట్ లేదా ఏఐట్రిబుల్ కోచింగ్ ఇస్తున్నారు. పిల్లలకి చెప్తాడు, మోటివేట్ చేస్తాడు, 1-10 సార్లు చెప్తాడు. వాళ్ళు ప్రతిసారి పక్క నుండి చదివించలేడు కదా అతను. ఆ ఇంట్రెస్ట్ వాళ్ళు మనం కలిపియాలి. అది ఎలా వస్తా అదే నేను ఫస్ట్ నుంచి చెప్పేది. ఈ రోజు స్కూల్స్ కాలేజ్ చెప్పండి సార్, భగవద్గీత ఏదో చెప్పబోయారు, అది చెప్పండి సార్. భగవద్గీతలో శ్రీకృష్ణుడు గారు అదే కదా చెప్పేది, కర్మ చేయండి కానీ ఫలితం ఆశించొద్దు అంటాడు. ఎక్స్పెక్టేషన్ ఉంటే మళ్ళీ నీలో దుఃఖం ఉంటది, నాలో దుఃఖం ఉంటది, మీలోనే కదా ప్రతి ఒక్కళ్ళలో దుఃఖం ఉంటది. ఇప్పుడు వెంకటరత్నం గారికి నేను ఏదో సహాయం చేయాలనుకున్నా, చేసి పక్కకు రావటమే. అరే నేను వెంకటరత్నం గారికి సహాయం చేశానే, నేను ఏదో చేశాను ఫీల్ అయ్యాం అనుకోండి, అది ఎక్స్పెక్టేషన్. అందుకని మనం జీవితంలో చెప్పండి. ఇప్పుడు మాకు అట్లా సాధ్యం కాదు కదా సార్, మేము చేసేదే ఎక్స్పెక్టేషన్ కోసం. ఇది అట్లా చెప్పకూడదు కదా, మేము అలాంటి మాటలు చెప్పకూడదు. ఏమని? ఇప్పుడు పిల్లల నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు అనేది చెప్పకూడదు కదా సార్. మనం చేసేదే అది, వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయడానికే చేస్తున్నాం అక్కడ. మేడం ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయటం అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయండి. చవటం మన వంతు, బాధ్యతగా మన పని వాళ్ళ కోసం చేయటం మన వంతు. ఇంట్లో పిల్లలు ఉంటారు మేడం, పిల్లలు వాళ్ళు వేరు సార్, మళ్ళీ వాళ్ళు వేరు, వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయదు. ఇక్కడ మాత్రం నన్ను ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. మీరు చేసే ప్రొఫెషన్ మీరు ఎలిమెంటరీ స్కూల్ మేడం మీరు చేసేది వర్క్? ప్రైమరీ పిల్లలు ఇంకా అలాగా ఎలా ఉంటారు? అలాగే ఉంటారు వాళ్ళు. మనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళకి జస్ట్ రోజుకి ఒక 10 minutes మెడిటేషన్ చేస్తే చాలు. ఇంకెక్కువ మనం ఏంటంటే ఓవర్గా థింక్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ రోజు మీరు స్కూల్కి వెళ్తున్నారు, ఏదో మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడే మైండ్లో ఒకటి పెట్టుకొని వెళ్తారు, అది పెట్టుకొని వెళ్ళొద్దు అంటున్నా. ఈ రోజు నేను ఏదో ఒకటి చెయ్యాలి, పిల్లలకి ఏదో ఒకటి నేను వాళ్ళ ద్వారా సాధించాలి అనే తత్వం వద్దు. అబ్దుల్ కలాం కూడా ఇదే చెప్పాడు, నేను చెప్తుంది కాదు. అబ్దుల్ కలాం స్పీచెస్ వినండి, ఎందుకంటే ఆయన పిల్లలతో ఇంటరాక్ట్. కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు మంచి చేయాలనే భావన తప్పు కాదు, అది అద్భుతమైన ఆలోచన, నేను దాన్ని విమర్శించట్లా. మీరు ఎక్కువగా ఏది కూడా ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మైండ్లో ఎక్కువ ఆలోచిస్తున్నారు. అది కానప్పుడు మీరు అరే ఎందుకు ఇలా జరుగుతుంది, నేను ఇంత బాగా చెప్తున్నా కూడా వాళ్ళు వింటలేదు కదా అంటే, పిల్లలు ఆ ఏజ్లో ఎలా ఉంటారో అలాగే ఉంటారు. 5 yearsకి ఏం తెలుస్తుంది మేడం, వాళ్ళు థర్డ్ క్లాస్ వరకు చిన్నపిల్లల్లాగే ఉంటారు. అవన్నీ మనం యాక్సెప్ట్ చేసి రోజు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. అన్నిటికీ ఏకైక మంత్రం ధ్యానం. ఎందుకు ధ్యానం అంటున్నామంటే, ధ్యానం చేసినప్పుడు మానసికంగా మార్పులు వస్తాయి. ఎప్పుడైతే మానసికంగా మార్పు వస్తుందో వాళ్ళల్లో భౌతికంగా మార్పులు కనపడతాయి. మనం ఎన్ని మోటివేషన్ క్లాసులు చెప్పినా, ఇప్పుడు చాలా మంది స్కూల్స్ కాలేజెస్లో లక్షలు ఇచ్చి మోటివేషన్ క్లాసులు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మార్చి వచ్చింది కదా, ఎగ్జామ్స్ టైం కదా, ఇప్పుడు స్టార్ట్ చేస్తారనమాట. ఎగ్జామ్స్ టైం ప్రెజర్ ఉంటుందని వాళ్ళు వింటారు, చక్కగా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు, రియలైజ్ అవుతారు. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఆ రోజు వరకే ఉంటది. నైట్ నిద్రపోగానే మళ్ళీ నెక్స్ట్ మామూలే. దాన్ని రిసీవ్ చేసుకున్న వాళ్ళు 100 మంది పిల్లలు ఉంటే 10 మంది పిల్లలు ఉంటారు, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. మిగతా 90% స్టూడెంట్స్ యథావిధిగా వెళ్ళిపోతుంది వాళ్ళ లైఫ్. అందుకని మనం ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి ఇంట్లో పిల్లవాడికి ప్రతిరోజు ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేపిస్తే అనూహ్యమైన మార్పులు వస్తాయి. ఇది నేను ప్రాక్టికల్గా చేసి చదువుతున్నా.
ఎందుకంటే చేస్తున్నాం సార్, కొంచెం వస్తుంది. నేను కాలేజెస్ లో ఆర్ఐగా చేసి వచ్చా 12 సంవత్సరాలు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రీజియన్ ఇన్ఛార్జ్ చైతన్యాలో, ఆకాష్లో, ఎలెన్లో, భాష్యంలో. నేను పిల్లల మధ్యలో తిరిగి వాళ్ళ మనోభావాలకి దగ్గర ఉండేవాడిని. సో అవన్నీ గమనించి ఎక్స్పీరియన్స్ తో చెప్తే ఏదో మీరు అడిగారు నేను అని బ్లైండ్ గా చెప్పట్లా. ఎంతో మంది పిల్లలు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు, ఎన్నో రకాల అనుభవాలు నిత్యం. సో కాబట్టి పిల్లలకి మెడిటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని తెలంగాణ ఆఫ్ గవర్నమెంట్, కర్ణాటక ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళందరూ కూడా ఒక జీవో పాస్ చేసి ప్రతిరోజు స్కూల్లో 1 గంట ధ్యానం జరగాలని ఒక జీవో తెచ్చింది. సో కాబట్టి మీరు ఎక్కువగా థింక్ చేయొద్దు. ఫస్ట్ మీ డ్యూటీ మీరు పర్ఫెక్ట్ గా చేయండి, మీ యొక్క ధర్మాన్ని మీరు అక్కడ నిర్వర్తించండి చాలు. వాళ్ళేదైపోవాలి వీళ్ళేదైపోవాలి ఎవరు ఏమైపోరు. ఎవరి జీవితం ఎలా జరగాలో అలా జరుగుతూనే ఉంటుంది. మార్పు కోరుకుంటే బాగుపడతారు, మార్పు కోరుకున్నప్పుడు దానికి అనుగుణంగా వాళ్ళ లైఫ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లోపల అనుకుంటున్నారు కదా నాకు అవసరం లేదని. దానికోసం మీరెందుకు బెంగపడతారు, బాధపడతారు? అవసరంలా. మన ఫ్యామిలీలోనే ఇంతే చెప్తాం. అందరూ ఇలా అనుకుంటే కాదుగా సార్. ఇప్పుడు ఇంతమంది ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవరి కోసం చేస్తారు? మేడం, సమాజం మార్పు రావాలని కదా సమాజం writers మార్పు ఉన్నారు. వల్లనే నిజంగా మన సృష్టిలో ఇప్పుడు 100% తీసుకుని 10% పర్ఫెక్ట్ మాస్టర్స్ ఉన్న చాలు, సృష్టి ప్రణాళిక మొత్తం మారిపోద్ది. కానీ అది కూడా లేదు. అదే. ధ్యానం చేయటం వేరు, ఆచరణ వేరు, దాన్ని అనుభవించటం వేరు, దాన్ని ఒక కమిట్మెంట్ తో మనం ముందుకు తీసుకెళ్ళటం వేరు. మనం వింటున్నాం, మనకు మనం కూడా సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. నేను ఎక్కడున్నాను, క్లాస్ విన్నాను అయిపోయింది, ఈ రోజు నా జీవితం ఎలా ఉంది. మాస్టర్ లేనప్పుడు, క్లాస్ జరిగినప్పుడు కూడా మనం ఎదుటోళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా ఉద్వేగాలు ఎలా ఉన్నాయి, నా భావనలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా సెల్ఫ్ చెక్కే, ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మినిట్. సో కాబట్టి ఎక్కువగా ఏది ఆలోచించొద్దు, చక్కగా హ్యాపీగా ధ్యానం చేసుకోండి, వర్తమానంలో జీవించండి. 10 మందికి మంచి చేయాలని అనుకోవటం తప్పితే వాళ్ళ గురించి మనం ఏదో మంచి చెప్తున్నామే, వాళ్ళు మారలేదని బాధపడద్దు. అది కూడా మళ్ళీ అది అసలు రాంగ్ కాన్సెప్ట్, 100% రాంగ్ కాన్సెప్ట్. నేను మంచి తెలుసుకున్నా, ఆ మంచి మార్గంలో నేను ఉన్నాను, 10 మందికి చెప్తున్నా, వాడు వింటాడే వింటాడే వాడి యొక్క ఇది, వాడు వినలేదని నేను బాధపడితే అది నా అజ్ఞానం. ఎక్కడ రిజల్ట్ అనేది లేదండి. అది భగవద్గీతలో కూడా కృష్ణుడు అదే చెప్తాడు, తామరాకు మీద నీటి బొట్టులాగా జీవిస్తే జీవితం అంతా ఆనందమే. మనం ఏంటంటే ఈ సంసార బంధాల్లో ఇరుక్కుపోయి నా భార్య నా పిల్లలు ఉండాలి ఎంతవరకు ఎఫెక్షన్. ఇప్పుడు మనం అందరిలో కలిసి ఉంటాం, ఒంటరిగా ఉంటాం మేడం, గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు ఈ పాయింట్. ఫ్యామిలీలో 5 ఉంటే అందరితో కలిసి ఉంటాం, ఒంటరిగా ఉంటాం. సృష్టి సృష్టి మొత్తంలో మనం ఏకమై ఉంటాం, మళ్ళీ ఒకళ్ళుగా ఉంటాం. ఎందుకంటే భూమి మీదకి ఒకళ్ళుగా వచ్చాం, ఒకళ్ళుగా వెళ్ళిపోతాం, మనతో ఎవరు తోడురారు. అవునా కాదా? ఇది ఒప్పుకుంటారా? ఒప్పుకుంటాం కదా సార్. అవి అవన్నీ కామన్ గా. కామన్ కాదు, ఇక్కడే ఇదే జ్ఞానం. ఈ జ్ఞానం ఉన్నప్పుడు మనకు దుఃఖం ఉండదు. సార్ నాకు ఫస్ట్ లో వచ్చినప్పుడు ఏ జ్ఞానం లేదు, అప్పుడు మంచిగా మెడిటేషన్ కుదిరింది. కొంచెం కొంచెం జ్ఞానం వస్తుంటే ఆ మెడిటేషన్ కుదరట్లేదు. ఎక్కువ ఒక 1 minute 2 minutes డీప్ గా ఉండగలుగుతున్నాను. తర్వాత జ్ఞానం పెరుగుతుంది, నేను ఉండలేను అంటే అది అసలు మీరు అంటే చెప్తున్నా కదా, మీరు డ్యూయల్ మైండ్ లో ఉన్నారు మేడం. ఒక క్లారిటీతో ఉన్న ఫస్ట్, ఓకేనా? ఎక్కడ కంపారిజన్స్ వద్దు, కంపారిజన్ చేసుకోవద్దు, ఓవర్ థింకింగ్ వద్దు. మనల్ని మోసం చేసేది ఓవర్ థింకింగ్. అక్కడ ఏమి ఉండదు, మనం ఏదేదో ఆలోచించుకుంటా ఉంటాం, దాని పట్ల భయం వస్తుంది. భయం అనేది కూడా ఒక ఊహ అంటాడు ఓషో. ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయండి, హాయిగా మెడిటేషన్ చేసుకోండి. ఈ 3 చేస్తే చాలు మేడం, ఇంకా లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. లేదు మీరు ఓకేనే, ఏదో నామమాత్రం కనొద్దు. మీకు ఇంకేమైనా క్లారిటీ కావాలంటే అడగండి. మీరు ఎప్పుడు ప్రజెంట్ మూమెంట్ లో ఉండండి. ఒక్క నిమిషం మేడం, సార్ కొన్ని చెప్పండి సార్. ఇవే ఈ ఆధ్యాత్మికంగానే కొన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. ఈ ఆత్మలు ఇవి ఇలా మా పేరెంట్స్ ని మనమే ఎంచుకుంటాము, ఇవన్నీ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నేను. యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం అంటే మీరు దాన్ని ఫస్ట్ మీరు వెంటనే దాన్ని ఒక విరుద్ధమైన యాంగిల్లో వింటున్నారు. ఇదంతా సైన్స్ అండి. ఇక్కడ ఎవరు ఏ మాస్టర్ చెప్పేది కూడా ఏదో వాళ్ళ సొంత కల్పితాలు ఉండవు. ఇక్కడ ప్రతిదీ స్వానుభవం ద్వారా కొన్ని అనుభవాలు వస్తాయి, అవి మీరు యాక్సెప్ట్ చేయవచ్చు. ఎందుకంటే శివాకు వచ్చిన అనుభవం శ్రీహరి గారికి ఉండదు, శ్రీహరి గారికి వచ్చిన అనుభవం గౌతమికి ఉండదు, గౌతమి వచ్చిన అనుభవం వెంకటరత్నం గారికి ఉండదు. ఆధ్యాత్మికతలో డ్యూయల్ మైండ్
డ్యూయల్ మైండ్ ఉందంటే అసలు మీరు ఈ సెషన్లో జాయిన్ అయినా కూడా ఏ రిజల్ట్ ఉండదు. లాజికల్ థింకింగ్ ఉండకూడదు. అర్థమైంది. అదే మీకు ఎగ్జాంపుల్ చెప్పే కదా, మనం సాధన చేసే కొంది ఎంతో పెద్ద నాస్తికులు అంటారు కదా, దేవుడు లేడు ఎవరు లేరు అన్నోళ్ళే మా సొసైటీలో కోకొల్లాలుగా ఉన్నారు. ఇవాళ వాళ్ళందరూ వచ్చి ధ్యానానికి అంకితం అయ్యి సరెండర్ అయిపోయి జీవితం మొత్తం ధ్యానానికి అంకితం చేశారు. సో ధ్యానం అనేది అంత హైయెస్ట్ స్థాయి. అది నేను చెప్పే విషయం కాదు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, ఎంతో మంది ఋషులు చెప్పారు. కాబట్టి ఆత్మ మీకు కనపడతలేదని అది కాదు అనుకుంటే మీరు ఆత్మస్థితి పొందేదానికి ప్రయత్నం చేయండి. మీరు రోజు ఎన్ని గంటలు ధ్యానం చేస్తున్నారు అసలు చెప్పండి? మరి మీరు చేసే పోయిన సెషన్ అంతా బాగా చేశారు మేడం. పోయింది వదిలేండి మేడం, ఈ సెషన్ లో ఈ రోజు ఏం చేశారు చెప్పండి. ఈ రోజు చేశాను సార్, అంత బాగా కుదరలేదు నాకు. నెట్ ఎందుకో అక్కడే వస్తుంది అంతా. మీరు సాధన లేదు. నేను కనీసం 3 గంటలు ధ్యానం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి సెషన్ లో? మనం చేసేది సరిగ్గా చేయము, మళ్ళీ అది చెప్పే అనుభవాలను యాక్సెప్ట్ చేయము, జ్ఞానాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది? 3 గంటలు రోజుకి 24 గంటలు అంటే 3 అవర్స్ మెడిటేషన్ చేయమన్నా ఎవరు చేస్తున్నారు? చెయ్యాలి. సాధన చేస్తేనే మనకు అనుభవాలు వస్తాయి. ఏమో ఆధ్యాత్మికతలో వెంటనే వచ్చే రిజల్ట్ కూర్చుంటున్నాం కానీ డీప్ గా రావట్లేదంటే అదే మేడం, మీరు చేసేటప్పుడే ఎన్నో భావాలు ఇలాంటివి పెట్టుకుంటే మనకి ధ్యానం ఎలా కుదిరిద్ది? కూర్చున్నప్పుడు మీరు ఒకటే అనుకోండి, నేను గురువులందరికీ సరెండర్ అయిపోయాను. ఈ రోజు చేసే ధ్యాన సాధన ద్వారా ఏ జ్ఞానం చేత అయితే నేను ఆనందంగా జీవిస్తానో, గతంలో కానీ ప్రీవియస్ లో కానీ చేసినటువంటి కర్మలన్నీ కూడా నన్ను తీసేసి నాకు సాధన బాగా కుదరాలని సంకల్పం పెట్టుకొని చేయండి. మనం ధ్యానంలో వినండి మేడం, వినండి. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను శివ గారికి గురువు కనపడ్డారే, నాకు గురువు కనపడలేదే, శివ గారికి ఏదో ఆత్మదర్శనం కలిగిందంట, నాకు ఆత్మదర్శనం కలగట్లేదు, ఇదంతా నిజమేనా అనుకుంటే, అలా అనుకుంటే మీరు ఎప్పుడు ముందుకెళ్ళలేరు. శివ గారి అనుభవం శివాదే, వెంకటరత్నం గారి అనుభవం వెంకటరత్నం, మీ అనుభవం మీది. మీరేం పొందారు, మేమేం పొందబోతున్నారో అది ఆలోచించండి. వాళ్ళ ఆత్మలు చెప్పారు, నేత్ర మేడం ఇంకోటి చెప్పింది, ఇవన్నీ మీరు మైండ్లో పెట్టుకొని ధ్యానంలో కూర్చుంటే మీకు ధ్యానం కాదు, ఏది కుదరదు. ఇదైతే 100% వాస్తవం. మెడిటేషన్లో మనం చెప్తారు, ప్లాట్ఫామ్ మీదకి ఎంతో మంది గురువులు వస్తారు, మాస్టర్స్ వస్తారు, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు. దానిలో మనం ఎలా దాన్ని మనం జీవితంలో తీసుకొని మనం ది బెస్ట్గా ఎలా జీవించాలనే మార్గంలో మనం ప్రయత్నం చేయాలి. కానీ శివాకి ఆత్మలు కనపడ్డాయి అంట, శ్రీహరి గారికి మాస్టర్స్ కనపడ్డారంట, నాకు కనపడతలేదే, ఏంటో నా జీవితం ఇలా అయిపోతుంది, ధ్యానం చేయలేకపోతున్నా, ఇలా ఆలోచించుకుంటే అది మీ దగ్గర ఉన్న ప్రాబ్లం. సో కాబట్టి మీరు వర్తమానంలో జీవిస్తా నాకు నా జీవితంలో ఏం కావాలని ఒక క్లారిటీ కావాలి. ఫస్ట్ మీకేం కావాలి దాని మీద దృష్టి పెట్టండి, దాన్ని సాధించుకోండి. అప్పుడు మీకు స్థితప్రజ్ఞత వస్తుంది. ఎక్స్పీరియన్స్ వస్తాయా రావని సెకండరీ, ఒకరికి రావచ్చు ఒకరికి రాకపోవచ్చు. ఓకేనా? సో ఇది ఒక గీతా మేడంకే కాదు, నేను గీతా మేడంకి చెప్పట్లే, జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా. సాధనా మార్గంలోకి వచ్చాక ఫస్ట్ డెడికేషన్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, ఏదన్నా స్పిరిచువల్గా రియల్గా డౌట్ ఉంటే అడగాలి, డ్యూయల్ మైండ్ ఉండకూడదు, లాజికల్ థింకింగ్ పనికిరాదు. అర్థమైందా? లాజికల్ థింకింగ్ అనేది పనికిరాదు. ఆ 3 లేనప్పుడే మనకు సాధన కుదిరిద్ది. ప్రీవియస్ చేసిన వాళ్ళకి అవి కనపడ్డాయి అంట, ఈ కనపడ్డాయి అంట, నాకేం కనపడతలేదు, ఇట్లా కంపారిజన్స్ చేసుకుంటే మీకు సాధన కుదరదు, సాధన మీకు అబ్బదు కూడా. అసలు ఫస్ట్ నాకు ధ్యానం కుదరటానికి 6 నెలలు పట్టింది, రోజుకి 5-6 గంటలు కూర్చుంటే. స్కూల్లో కాలేజీలో వర్క్ చేసేటప్పుడు అంతకుముందు టైం వస్తే నేను మా ఫ్రెండ్స్తో వెళ్ళిపోయేవాడిని, సరదాగా సినిమాలకి వాటికి తిరిగేవాడిని. మెడిటేషన్లోకి వచ్చినాక ఎప్పుడు ఖాళీ దొరికితే 2010లో నేను చెప్తుంది, నేను 2010లో వచ్చా. నేను మా ఫ్రెండ్ సదా అని ఉండేవాడు, నా సీనియర్, ఇద్దరం పోటీ పెట్టుకునేవాళ్ళం. అరే నువ్వు గంట కూర్చుంటే నేను 2 గంటలు కూర్చుంటా, 2 గంటలు కూర్చుంటే 3 గంటలు కూర్చుంటా. నేను అలా పోటీ పెట్టుకొని సాటర్డే సండే హాలిడే వస్తే మేమిద్దరం నేచర్లోకి వెళ్ళిపోయేవాళ్ళం, కొండలు ఎక్కిపోయేవాళ్ళం, కొండల మీదకి వెళ్ళి సపరేట్ అయిపోయేవాళ్ళం. అలా ప్రాక్టీస్ చేస్తే కాస్తో కూస్తో కుదిరింది.
ఆ కుదిరిన దానిలో అనుభూతి చెందా కాబట్టి ఈరోజు మీతో నేను మాట్లాడగలుగుతున్నా. సో ఏది మనకి సాధన ఏది లేని మాటల ద్వారా ఏది రాదండి. కాబట్టి ముందు మౌనంగా ఉండి ధ్యానం చేసుకుంటా వెళ్తే అన్ని వస్తాయి. డౌట్స్ ఉంటే అడగండి, అడగొద్దని చెప్పట్లేదు. అంటే మౌనంగా ఉండమంటే డౌట్స్ అడగొద్దని కాదు, ఎక్కువగా దేన్ని ఓవర్గా మైండ్లోకి ఎక్కించుకోవద్దు. మైండ్ని ఎంటీ పెట్టుకోవటమే దైవత్వ స్థితి. అసలైన ఆధ్యాత్మికత అంటే మన మైండ్ని ఎప్పుడు ఎంటీగా పెట్టుకోవాలి, వర్తమానంలో పెట్టుకోవాలి అని గౌతమ బుద్ధుడు చెప్పాడు. కాబట్టి ఎక్కువ మనం ఓవర్గా థింక్ చేయకుండా, ఓవర్గా దేని గురించి కూడా డైల్యూట్ చేయొద్దు. ఆ ఉన్న సిచ్యువేషన్ అంటే దాని గురించి ఆలోచించి పక్కకి వెళ్ళటం. ఓకేనా గీతా మేడం?